హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే మా ఇంట్లో నాకు అలాగే మా ఇంట్లో వాళ్ళందరికీ వీడియో అంటే చాలా స్పెషల్. ఎందుకంటే ఉయ్యూరు అనే గ్రామంలో ఉన్న వీరమ్మ తల్లి అమ్మవారి యొక్క సారీ అయితే మా ఇంటికి శుక్రవారం నాడు వచ్చింది. నిజం చెప్పాలంటే మాకు ఉయ్యూరు అనే గ్రామం ఒకటి ఉందని తెలీదు. అందులో వీరమ్మ తల్లి అనే అమ్మవారు ఉంటారని కూడా మాకు తెలీదు. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఈ అమ్మవారి కోసం అలాగే వాళ్ళ ఊరు ప్రత్యేక కోసం మొత్తం మాకు వివరించిన తర్వాత మేము చాలా ఆనందించాం. మాకు ఈసారి వాళ్ళు తెచ్చినందుకు. ఆ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అనమాట. అమ్మవారి పూజ అయితే చాలా ప్రత్యేకమంట. ఆ ఊరికి వీరమ్మ తల్లి అమ్మవారి పేరు. ఇంకా ఈ తల్లి గుడి వచ్చేసి విజయవాడలో ఉన్న ఉయ్యూరు గ్రామంలో అయితే ఉంటారు. అమ్మవారి గుడి అయితే అమ్మవారి గుడి చూడడానికి చిన్నగా ఉన్న అమ్మవారిని చాలా ప్రత్యేకంగా పూజిస్తారు వాళ్ళందరూ. అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవత అన్నమాట. సో అమ్మవారిని అయితే వాళ్ళు ఉయ్యాల్లో ఊగించి మరి అమ్మవారిని అయితే పూజిస్తారు. ఈ పూజ అయితే మనకి ఈ పండగ అయితే మనకి 8వ నెలలో అయితే చేస్తారు. ప్రత్యేకంగా చాలా బాగా చేస్తారంట. దీపాలతోటి మొత్తం భక్తులందరూ దీపాలతో నైట్ మొత్తం దీపాలతో ఊరేగిస్తారు. సో అలా అయితే మనకి ఈ సారీ అనేది స్వయంగా అమ్మవారి వడిలో పెట్టి మనకైతే అంకుల్ వాళ్ళైతే మనకి తీసుకొచ్చారు. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అంటే స్వయంగా అమ్మవారి వడిలో ఉన్న సారీ మా ఇంటికి వచ్చింది. అది కూడా శుక్రవారం నాడైతే మా చేతుల మీదకైతే వచ్చింది. చెప్పాలంటే లక్షవారం నాడు మా డాడీకి ఇచ్చేసారు. సో మా డాడీ ఆటో వేసుకున్నప్పుడు మర్చిపోయారు, సారీ ఆటోలను వదిలేశారు. మళ్ళీ మా డాడీ శుక్రవారం గుర్తొచ్చింది, అంటే ఆ తర్వాత రోజు గుర్తొచ్చి శుక్రవారం నాడు తీసుకొచ్చారు ఇంట్లోకి. అంటే అమ్మవారి ఆశీస్సులు మాకు శుక్రవారం నాడైతే మా ఇంట్లోకి అయితే వచ్చాయని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే నేను లక్షవారం మా డాడీ దగ్గరికి వెళ్ళాను. మా డాడీ కూడా వద్దులేమ్మ నైట్ నేనే తెస్తాను, మళ్ళీ నీకు బరువు ఎందుకని మా డాడీ నాకు ఇవ్వలేదు. అలాగని నైట్ కూడా మా డాడీ ఇంట్లోకి తేలేదు. అంటే మర్చిపోయారు ఆ సారీ కోసము. కానీ శుక్రవారం నాడు అంటే అమ్మవారు మనం పూజిస్తాం కాబట్టి ఆ శుక్రవారం నాడు మా ఇంట్లోకి అమ్మవారి సారీ రావడం అంటే మాకు చాలా సంతోషం. మాటల్లో చెప్పలేము. ఎందుకంటే అమ్మవారి కోసం నార్మల్గా అమ్మవారి పసుపు కుంకాలు శుక్రవారం నాడు ఇంటికి వస్తేనే మనం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటిది అమ్మవారి వడిలో పెట్టిన సారీ మన చేతులకి శుక్రవారం నాడు వచ్చిందంటే చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాము. సో మనకైతే 2 శారీస్ అలాగే పంచ్ ప్లస్ కండువా అయితే తెచ్చారు అంకుల్ వాళ్ళైతే. మేమైతే చాలా హ్యాపీ. సో మేము కూడా అనుకున్నాం ఏదో ఒక రోజు అమ్మవారి గుడికి అయితే వెళ్ళి చూడాలి అమ్మవారిని అని. ఎందుకంటే మాకు ఇప్పటిదాకా తెలీదు వీరమ్మ తల్లి అని అమ్మవారు ఒకరు ఉన్నారు అని. మాకు ఈ అంకుల్ ద్వారా అయితే తెలిసింది ఉయ్యూరు అనే గ్రామం ఒకటి, అందులో ఎంతో మహిమ గల అమ్మవారు అయితే ఉన్నారు వీరమ్మ తల్లి అని సంగతి మాకు ఇప్పుడే తెలిసిందండి. నేను కూడా అమ్మవారి కోసం అయితే మొత్తం తెలుసుకొని మీకు మొత్తం వీడియో అయితే పెడతాను. శుక్రవారం మనం ఎలాగో అమ్మవారికి దుర్గమ్మకి అయితే పూలదండలు వేస్తాం కదండి. ఆ పూలదండలు కూడా మీకు ఆ రోజే వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి. మనమైతే ఈరోజు లిల్లీ పువ్వులు ప్లస్ చామంతి పువ్వులతో దండ అయితే కుట్టించాము. ఈరోజు ఫుల్ హ్యాపీ కాబట్టి ఈరోజు చాలా హ్యాపీ. సారీ వచ్చింది ఇంటికి. అలాగే దేవుడి ప్రసాదాలు లడ్డూలు పులిహోర కూడా వచ్చాయి. ఆ ప్రసాదాలు వచ్చేసి కనక మహాలక్ష్మి తల్లివి అలాగే సింహాచలంలో దేవుడివి అయితే వచ్చాయండి మనకి. సో మనకైతే లడ్డూలు పులిహోర చాలా హ్యాపీగా ఉన్నాం శుక్రవారం నాడు ఇవన్నీ రావడం మా ఇంటికి. పొద్దున్నే మనకి అమ్మవారి బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి నుంచి మనకి ఆశీస్సులు అయితే వచ్చాయి. మేమైతే చాలా ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నాము. అమ్మవారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడైతే మనమైతే దీపం అయితే పెట్టేస్తాం రెడీ అయిపోయి. మీరు కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.